ఇదొక బాధాకరమైన దురదృష్టకరమైన సంఘటన. వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం కెరియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఎవరైతే మృతురాలు తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఇచ్చారు ఆధారంగా చేసుకుని 194 సెక్షన్ కింద, బిఎన్ఎస్ఎస్ కింద, సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కూడా బుక్ చేశారు. ఎవరైతే డైరీ మెయింటైన్ చేస్తున్నాడో అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకుని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా అన్ని విధాలు కూడా 360 డిగ్రీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తున్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఉదాసీనత ఏమాత్రం పనికిరాదు. ఒకవేళ కావాలని చేసుంటే, ఏదైనా కక్కుర్తిపడి కలుషితం చేస్తుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఒకవేళ ఏం జరిగిందో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేయడం కానీ, అడల్ట్రేషన్ రావడం కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగారు భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. అధ్యక్ష, దానికి డబుల్ ద దిగుబడి పెంచే విధంగా అక్కడ చెరుకులో సాధించారు. అధ్యక్ష, మన ముఖ్యమంత్రి వర్యులకి మరి శరద్ పవార్ గారితో చాలా మంచి పరిచయం ఉంది. చాలా మన ముఖ్యమంత్రి గారన్న వారికి మన ముఖ్యమంత్రి గారన్న మంచి గౌరవం ఉంది. కాబట్టి తప్పకుండా దాన్ని మనం కూడా ఒక్క చెరుకే కాదు అధ్యక్ష, ఏ పంటకైనా మనం ఆ సిస్టమ్ని మనం ఉపయోగిస్తే మన రైతాంగానికి చాలా 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 ఉపయోగపడుతుంది. అధ్యక్ష, మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే 500 కోట్లు దానికి కేటాయించి రైతులకు ఉచితంగా ఈ ప్రోబ్స్ని ప్రాథమిక దశలో ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, మన రైతాంగానికి కూడా ముందు మనం వెళ్ళి రైతులు, అగ్రికల్చర్ మినిస్ట్రీ, మన శాస్త్రవేత్తలు వెళ్ళి ఒకసారి దాన్ని పరిశీలించి మన రాష్ట్రంలో కూడా దాన్ని మనం అవలంబించాలని తమ ద్వారా కోరుకుంటున్నాను. మంచి సూచన రాజు గారు. అక్కడ బారామతిలో కృషి విజ్ఞాన కేంద్ర శరద్ పవార్ గారు ఒకటి పెట్టి 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయ రంగంలో సఫలీకృతమైనటువంటి మొట్టమొదటి ఎగ్జాంపుల్ అధ్యక్ష దేశంలో. అటువంటిది మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెడితే చాలా మేలు జరుగుతుంది. 40 టన్నులు వచ్చేటువంటి హెక్టార్కి 80 టన్నులు వస్తుంది అధ్యక్ష. ఒకసారి మీ ద్వారా గౌరవ సభ్యులకి ముఖ్యమంత్రి గారు విన్నపం ఏంటంటే, మన రాష్ట్రం నుంచి మన శాసనసభ్యులందరినీ కూడా ఒకసారి తీసుకొని వెళ్ళి అక్కడ చూస్తే మనకు కూడా మంచి అవగాహన వస్తుంది. మన ప్రాంతాల్లో అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యవసాయంలో తీసుకొని వస్తే రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంచి సూచనలు. డాక్టర్ అరవింద్ బాబు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సైంటిఫిక్గా మనం ముందుకెళ్తున్నాము. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పి మనం అందరం కూడా తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్ వ్యాలీ గురించి కానీ మనం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దీనివల్ల సమాంతరంగా ఎన్ని లాభాలు ఉన్నాయో అదేవిధంగా ఎన్నో నష్టాలు ఉన్నాయి. సామాజికంగా, ఆర్థిక పరంగా
మరి 100 మంది చేసే పని 10 మందే చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ 90 మందికి ఉద్యోగ అవకాశాలు పోతూ ఉన్నాయి. అంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది సాఫ్ట్వేర్ పిల్లలందరూ కూడా బజార్న పడతా ఉన్నారు. చాలామంది గ్రామాలకు వచ్చి అక్కడే తెలియకుండా అక్కడే ఉంటే ఏంట్రా మీకు ఉద్యోగాలు ఉన్నాయి లేవంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటా ఉన్నారు. కొద్ది కాలం తర్వాత 2-3 నెలల తర్వాత ఉద్యోగం పోయింది అంటున్నారు. మీ డాక్టర్లు కూడా పోతాయి. అంటే డాక్టర్ అయితే మేము చెట్టు కింద డాక్టర్, చెట్టు కింద ప్లేడర్ మేము బతకొచ్చు అధ్యక్ష. కానీ సాఫ్ట్వేర్ పిల్లలందరూ కూడా ఎన్నో ఏళ్ళు చదువుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంతోమంది బజార్న పడతారు ఉద్యోగాల అవకాశాలు లేక. ఆర్థిక పరంగా, సామాజిక పరంగా కుటుంబాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ఇదే నష్టం జరుగుతుంది. అదేవిధంగా మానవుల శాఖ మంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ వీరికి ఏదైనా అండగా ఉండగలరా? ఎందుకంటే మనం ఎన్నో ఉద్యోగాలు ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అదేవిధంగా ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంత నష్టం జరుగుతున్నప్పుడు మనం ఏదైనా వారి కుటుంబాలకు అండగా ఉండగలమా లేదా? మీ ద్వారా సభకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇది ఒక సామాజిక బాధ్యతగా నేను తెలియజేస్తాను అధ్యక్ష. ధన్యవాదాలు. అంటే ప్రపంచం అంతా అటువైపు వెళ్తూ ఉంటే డాక్టర్ గారు ఇలా మాట్లాడటం సమంజసం కాదేమో. బట్ ఎనీహో మీ అభిప్రాయం చెప్పారు, ధన్యవాదాలు. శ్రీరామ్ రాజగోపాల్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయుల యొక్క ఆరోగ్య సేవ గురించి మాట్లాడుతాం అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈహెచ్ఎస్ లిమిట్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద 2 లక్షలు మాత్రం ఇస్తున్నాం అధ్యక్ష. కానీ చిన్న వ్యాధి సరిపోతుంది, పెద్ద వ్యాధి అయితే చాలామంది అప్పులు పాలవుతున్నారు అధ్యక్ష. ఈ మధ్య ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ బొడ్డు పరమేశ్వర్ కుమారుడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అధ్యక్ష. 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఇంకా 30 లక్షల రూపాయలు కావాలని చెప్పి బోన్ మ్యారో కావాలని చెప్పి ఉన్నారు అధ్యక్ష. నేను మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తే దానికి 10 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. కానీ ఆ అమౌంట్ సరిపోదు కాబట్టి వేరే ట్రస్ట్ హాస్పిటల్కి వెళ్ళారు. ఆ వైద్యం మా దగ్గర దొరకదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు అధ్యక్ష. అతనికి డబ్బులు లేకపోవడం వలన ఆ బాబు చనిపోయాడు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఈహెచ్ఎస్ లిమిట్ పెంచండి, లేకపోతే ఎన్టీ రామారావు చెప్పిన విధంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అన్నారు. వాడు దేవుళ్ళే కాబట్టి ఈహెచ్ఎస్ లిమిట్ దాటిన తర్వాత వాళ్ళని ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద సరే వైద్య సదుపాయాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఆరణి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చాలా ప్రాంతాలు 22Aలో ఉంది అధ్యక్ష. ఉదాహరణకి ద్వారకా నగర్, రాఘవేంద్ర నగర్, రామచంద్ర నగర్, శివజ్యోతి నగర్, చింతల చేను, జీవకోన మరియు చెన్నారెడ్డి కాలనీ. ఈ ప్రాంతాల్లో దాదాపు 10 నుంచి 15 వేల ఇళ్ల వరకు 22Aలో ఉన్నాయి అధ్యక్ష. ఇవి చట్టబద్ధత లేదు అధ్యక్ష. దీన్ని గత ప్రభుత్వంలో భూముల కరుణాకర్ రెడ్డి తనకు అనుకూలంగా ఉండే వాళ్ళని ఏరియాలన్నింటినీ కూడా 22Aలో నుంచి తీసేశారు. అనుకూలంగా లేని వాళ్ళని 22Aలో చేర్చారు అధ్యక్ష. దాంట్లో ఈ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 10 నుంచి 15 వేల ఇళ్ళు ఈ ఉన్నాయి. వీటి వల్ల చట్టబద్ధత లేదు, మున్సిపల్కి ట్యాక్స్ రావడం లేదు, వాళ్ళు అమ్ముకోవాలనుకున్నా వీలు కాకుండా పోతూ ఉంది, బ్యాంకులో పెట్టుకోవాలనుకున్నా వీలు కాకుండా పోతూ ఉంది. వీటిని వెంటనే 22Aలో నుంచి తీసి చట్టబద్ధత వాళ్ళకు కల్పించాలని తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. కురుకొండల రామకృష్ణ గారు. అధ్యక్ష, మా వెంకటగిరి నియోజకవర్గంలో కలవాయి మండలం అనేది ఒక మండలం అధ్యక్ష. అయితే ఆ మండలంలో భూకుంభకోణం జరిగింది అధ్యక్ష. వెంకటగిరి నియోజకవర్గం కలవాయి మండలంలో 1924 మధ్య వైసీపీ హయాంలో 1000 ఎకరాల భూములు రికార్డు తారుమారు చేశారు అధ్యక్ష. అయితే కలవాయి మండలం చెందినటువంటి వైసీపీ జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి కొంతమంది దళాలను పెట్టి పేదల నుంచి 10 కోట్ల లంచాలు తీసుకున్నాడు అధ్యక్ష. ఆ డబ్బంతా కూడా వీళ్ళు పంచుకున్నారు అధ్యక్ష. అయితే అప్పటి తహసీల్దారు మానికల ప్రమీల చేతుల మీదుగా భూముల రికార్డు తారుమారు చేయించారు అధ్యక్ష. అయితే ఉదాహరణకు 10 ఏళ్ల కిందట చనిపోయినటువంటి కలవాయికి చెందిన బచ్చల దమయంతి పేరు మీద కేశవనేనిపల్లిలో స్థానికేతరులు డీపాం పట్టా పుట్టించారు అధ్యక్ష. ఎకరాకు 1 లక్ష రూపాయల లెక్కన లంచం తీసుకుని అసైన్డ్ భూమి కమిటీలో ఎలాంటి సంబంధం లేకుండా
నేరుగా తహసీల్దార్ చేత పట్టాలు ఇప్పించి అడంగల్ 1Bలో పేరు నమోదు చేయించారు అధ్యక్ష. ఇతర మండలాలకు చెందిన వారికి కలవాయి మండలంలో డబ్బులు తీసుకుని పట్టాలు నేరుగానే ఇచ్చేశారు అధ్యక్ష. కొంతమంది ఎస్సీలకు చెందిన భూములు కూడా ఓసీల పేర్ల మీద నేరుగా మార్చేశారు అధ్యక్ష. కొన్ని అసైన్డ్ భూములను ఏకంగా ఒరిజినల్ పట్టా భూముల రికార్డులో మార్చేశారు అధ్యక్ష. అయితే వారసత్వ భూములు కుటుంబ సభ్యుల పేరు మీద మార్చేటప్పుడు రిజిస్టర్ కార్యాలయాలకు చెల్లించాల్సిన 1% మ్యూటేషన్ ఫీజును కూడా తహసీల్దార్ తీసుకొని పాస్బుక్లు ఇచ్చేశారు అధ్యక్ష.